బంజారాహిల్స్ లోని ఎన్బిటి నగర్ లో కోట్లాది రూపాయలు విలువైన స్థలాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్రమంగా సొంతం చేసుకుందని హైకోర్టు న్యాయవాది రాజేష్ కుమార్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాహిల్స్ ఎన్బిటి నగర్ లోనే 1161 గజాలు 425 గజాలను సర్వే నెంబర్ 129/1లో గల భూమిని విజయలక్ష్మి ఆమె సోదరుడు వెంకటేశ్వరరావుతో కలిసి చట్ట వ్యతిరేకంగా గత ప్రభుత్వపు అండతో గజం 2 లక్షల పైగా విలువ చేసే ఈ స్థలాన్ని గజం కేవలం 350 గజానికి పొందాలని ఆరోపించారు. ఇందుకోసం గత ప్రభుత్వం హయాంలో ఏకంగా జీవో 56ను తీసుకొచ్చారని మండిపడ్డారు. దీనిపై లీగల్ నోటీస్ పంపితే భయపడిన గద్వాల విజయలక్ష్మి పార్టీ మారుతుందని ఆరోపించారు. బంజారాహిల్స్ లోని కోట్ల విలువైన భూమిని కాపాడుకోవడానికే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తన తండ్రి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. విజయలక్ష్మి ఏ పార్టీలోకి వెళ్లినా తమకు సంబంధం లేదని, కోట్లు విలువ చేసే స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో కొనసాగుతూ అవినీతికి పాల్పడుతున్న వారిపై తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. Rajesh Kumar, High Court Advocate. On behalf of our client Shiva Kumar, we have given a issue, we had given a legal notice to the present GHMC Hyderabad Mayor అండి గద్వాల్ విజయలక్ష్మి గారికి లీగల్ నోటీస్ ఇచ్చినాం. ఎప్పుడు 11th March 2024లో లీగల్ నోటీస్ ఇచ్చినాం. ఎందుకంటే నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 2023 మే 23వ తారీఖున ఒక జీవో తీసుకొచ్చింది, 56 జీవో నెంబర్. దాంట్లో ఏమనుంది, 1161 గజాలు కేశవరావు ఎంపీ కొడుకు కె వెంకటేశ్వరరావు, రెండోది 425 గజాలు ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీమతి విజయలక్ష్మి గద్వాల జీపీ హోల్డర్ ఆఫ్ శ్రీమతి కవితారావు, ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్న కవిత. ఇద్దరు కలిపి రెండు కలిపి 1500 గజాలు అప్పనంగా కష్టపడి గజం 350 రూపాయలు, గజం 2500 రూపాయలకి 1993 మార్కెట్ వాల్యూ ప్రకారం అప్పటి తెలంగాణ ప్రభుత్వం వీరిద్దరికీ ల్యాండ్ని అప్పనంగా అప్పచెప్పింది. ఇప్పుడు ఈ ల్యాండ్ని మీ పవర్ యూజ్ అంటే యాక్చువల్గా ఎంక్వైరీ చేస్తే 129 సర్వే నెంబర్లో సివిల్ సూట్లు చాలా పెండింగ్ ఉన్నాయి. అంత కాపీ ఏది, ఇంతగానం సివిల్ సూట్లు ప్రజెంట్ 129 సర్వే నెంబర్లో ఇదంతా పెండింగ్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ మీరు ఏం చూసుకుంటున్నంటే OS 6510, OS నెంబర్ 6511, OS నెంబర్ 6512, 13, 14 ఇవన్నీ కూడా డిస్మిస్ అయినాయి. కొన్ని కేసులు ప్రజెంట్ పెండింగ్ ఉన్నాయి. WP 23346 ఆఫ్ 2021 ఇవన్నీ కూడా విజయలక్ష్మి గారి ఇండ్లు, ఆ ఇంటి పక్కన ఎంటీ ల్యాండ్లో ఉన్న కేసులు. ఈ ఎంటీ ల్యాండ్లో ఉన్న కేసుల్లో షేక్పేట్ ఎంఆర్ఓ గారు హుటాహుటిన వితౌట్ కండక్టింగ్ ఎనీ ఎంక్వైరీ సీక్రెట్గా ఇక్కడ ఇంకొకటి రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిఫరెన్స్ వచ్చేసి ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ లెటర్ నెంబర్ సో అండ్ సో ఫ్రమ్ ద CCLA TS హైదరాబాద్ సో అండ్ సో. ఇక్కడ ఇంకొకటి క్లియర్గా సీఎం గారు హానరబుల్ మినిస్టర్ ఫైనాన్స్ హరీష్ రావు ఫైల్డ్ రిప్రజెంటేషన్ బిఫోర్ ద హానరబుల్ మినిస్టర్ ఫైనాన్స్ అండ్ చైర్మన్ క్యాబినెట్ సబ్ కమిటీ. ఈ జీవోని అంట అప్పటి హరీష్ రావు మినిస్టర్గా ఉండే కదా, క్యాబినెట్లో పెట్టి మరి ఈ 56 జీవో ఎవరి కోసం తీసుకొచ్చిండ్రు, గద్వాల విజయలక్ష్మి కోసమే తీసుకొచ్చి క్యాబినెట్లో అయిపోయి ఏదన్నా ల్యాండ్ మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 1947 నుంచి ఇండిపెండెన్స్ వచ్చినాక ఏదైనా ల్యాండ్ ఇష్యూని ఎవడైనా క్యాబినెట్లో పెట్టి జీవో తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? క్లియర్గా ఈ జీవోలో చెప్తుంది, ఏమని చెప్తుంది, ఇన్ ద రిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ రీడ్ అబౌవ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ హ్యాస్ రిపోర్టెడ్ శ్రీ కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ డాక్టర్ కె కేశవరావు అండ్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి జీపీ హోల్డర్ ఆఫ్ కవితారావు ఫైల్ రిప్రజెంటేషన్ బిఫోర్ అంట హానరబుల్ మినిస్టర్ ఫైనాన్స్ అంట. అప్పుడున్న హరీష్ రావు ముందు రిప్రజెంటేషన్ పెడితే అండ్ అసలు హరీష్ రావుకి రెవెన్యూకి సంబంధమే లేదు. హరీష్ రావు ఫైనాన్స్ చూస్తాడు, రెవెన్యూ ఇంకోరు చూస్తారు, చైర్మన్. అప్పుడు హరీష్ రావు ఏం చేసినంట ఫైల్ రిప్రజెంటేషన్ బిఫోర్ అండ్ చైర్మన్ క్యాబినెట్ సబ్ కమిటీ హైదరాబాద్ ఫర్ రెగ్యులరేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ బీరింగ్ మున్సిపల్ నెంబర్. ఈయన పోయి క్యాబినెట్లో పెట్టినంట, క్యాబినెట్లో ఆమోదం పెట్టినంట. మీరు క్యాబినెట్ అయిపోయినాక మనకి ఇన్ఫర్మేషన్ రాలే, ఎవరికి ఇన్ఫర్మేషన్ రాలే, జియో పబ్లిక్ డొమైన్ పెట్టలే, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సీక్రెట్గా RTA పెట్టి తీసుకుంటే ఇదంతా సంసారం బయటపడింది. దీంట్లో నువ్వు నిజంగా శుద్ధపూసవైతే ఈ ల్యాండ్ నీకు ఒరిజినల్గా వచ్చిందా? ఆన్సర్బుల్ చెప్పాలా. నువ్వు పార్టీ చేంజ్ అవుతున్నావు కదా, కానీ పాత పార్టీలో ఏదైతే దందాలు చేసినావో దందాలు వచ్చిన అలిగేషన్స్ కూడా 100% హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఆన్సర్బుల్ చెప్పాలా. దీనికి మీ డాడీ కేశవరావు కూర్చోవాలా, మీ అన్న వెంకటేశ్వరరావు కూర్చోవాలా, నువ్వు కూడా కూర్చొని కవితకు మీకు సంబంధం ఏంది,
ఇప్పుడు ప్రజెంట్ ఈడీ లిక్కర్ స్కామ్లో ఉన్న కవితకు మీకు ఎలాంటి సంబంధం ఉంది? మీరిద్దరు కలిసి బంజారాహిల్స్ ఈ రోడ్ నెంబర్ 12లో సర్వే నెంబర్ 129లో మీరిద్దరు జీపే ఎందుకు ఎంటర్ అయ్యిండ్రు? ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి ఈడీ సిబిఐకి ఒకటే కొడుతున్నా, మీరు 50 లక్షల అబో అయితే ఈడీ సిబిఐ ఎంటర్ అవుతుంది కదా, 30 కోట్ల సంసారం, మళ్ళీ మీరు ఎందుకు ఎంటర్ అవుతలేరు? బీజేపీకి నేను ఇస్తున్నా, మీరు తీసుకుపోయి ఎంటర్ కావండి, దీని మీద ఎంక్వైరీ పెట్టండి. హైదరాబాద్లో గవర్నమెంట్ స్థలాన్ని ఆల్రెడీ 129 సర్వే నెంబర్లో ఎన్నో ప్రాపర్టీస్ లిటిగేషన్స్ ఉన్నాయి. దీంట్లో క్లియర్ చేసుకోవడానికి రెగ్యులరైజేషన్ ఆఫ్ ద ల్యాండ్. ఎంతమంది బీద ప్రజలు డిస్టిక్లలో ధరణి పోర్టల్లో మ్యూటేషన్ కాలేదు, పౌతి నేమ్ కాలేదు, నా పేరు పడలేదు, పార్టిషన్ కాలేదని లబోదివో మొత్తుకుంటుంటే వాళ్ళందరినీ మాత్రం నువ్వు పక్కకు పెట్టేసి ఎంఆర్ఓలకు అప్పయిపి ఈ కవిత అప్లికేషన్ మీ గద్వాల్ మేజర్ విజయలక్ష్మి అప్లికేషన్ మాత్రం క్యాబినెట్లో కొట్టి ఆమె తెలుపుకుంటా. అందరికీ ఏం న్యాయం అండి? ఆర్టికల్ 14 అప్లికేబుల్ అవుతుందా తెలంగాణ గవర్నమెంట్లో? తెలంగాణ రాజ్యంలో, ఇంతకుముందు తెలంగాణ రాజ్యంలో ఆర్టికల్ 14 అప్లికేబుల్ అవుతుందా? గద్వాల్ విజయలక్ష్మి గారు, మీరు ఏ పార్టీకైనా సంబంధం చేర్చుకోండి, మీరు ఏ పార్టీకైనా వెళ్ళి మాకు సంబంధం లేదు, కానీ పాత పార్టీలో మీరు చేసిన ఈ దండాన్ని 100% హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు ఆన్సర్